ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చారు కదా, నాకు ఈ వీడియో సబ్స్క్రైబర్ అయితే పంపారు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియో చేయమని. బట్ బెటర్గా అయితే చాలా బాగా వచ్చింది. మీకు డెమో చూపిస్తా. అది ఎలా ఉందో డెఫినెట్గా అయితే కామెంట్ ఇచ్చేయండి. అండ్ నచ్చితే మాత్రం మీరు చేసుకోండి. అలాగే చిన్నగా లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ అయితే మీరు డెమో తీసుకొచ్చండి. తెలియని మైకంలా కరుణించమా తెలియ ఓకే, మీరు వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూలో ఎక్కువ వీడియో అయితే పెట్టాను. మీరు ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ఇన్స్టాలో టైం ఉంటే అక్కడ చూడండి డెమో. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అయితే అండి. బాయ్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి చేసి చాలా ఇంప్రెస్ అవుతారు. ఇలాంటి వీడియోస్ మళ్ళీ దొరకవు కాబట్టి చెప్పింది అర్థం చేసుకొని ఇంతకు ముందు చెప్పలేను. ఓకే, రేటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి మీకు 3D అయితే ఉంటుంది. అది 3D యానిమేషన్ చేసి కెమెరా అయితే డాష్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి కెమెరా బాక్స్ మీద వేసి కెమెరా అయితే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఫాంట్ అండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫాంట్ అనేది కంపల్సరీ అయితే వీడియోలో అయితే చాలా అవసరం. ప్రతి వీడియోలో అయితే ఫాంట్ అయితే పెట్టింటాను. అక్కడ మీరు ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్కి ఎలా ఇంపార్టెంట్ వేసుకోవాలో తెలియకపోతే హైలైటెడ్ 2 minutes టైం ఉంటే అక్కడ చూడండి. టోటల్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్. ప్రాజెక్ట్ లింక్ అవుతుంటే మీకు ఏమైనా ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఏమైనా ప్రాబ్లం అయితే ఇన్స్టాలో వెళ్ళి చూడండి. అక్కడ 5-6 minutes అయితే వీడియో అయితే ఎక్స్ప్లెనేషన్. ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఒకరికి సొల్యూషన్ చెప్పాను. బట్ ప్రాజెక్ట్ ఏమైనా అప్పటికి మీకు రాకపోతే ఎక్స్ఎంఎల్ వేరే ఆప్షన్ అయితే లేదు. కాకపోతే నాకు ఈ వీడియో చేయడానికి కాస్త టైం అయితే పెట్టండి. చాలా అంటే చాలామంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఒకే ఇమేజ్ని 2 ఇమేజ్ అయితే కన్వర్ట్ చేశాను. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఒరిజినల్ ఫోటోని తర్వాత ఇది డూప్లికేట్ అంటే బ్యాక్గ్రౌండ్ ట్రిమేషన్ ఈ ఇమేజ్ అయితే ఉంది కదా, అక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ట్రిమేషన్ ఇక్కడ మీరు ఏం లేదు, ఓన్లీ మీరు ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ట్రిమేషన్ అది ఫోటో ఒరిజినల్ ఫోటో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ట్రిమేషన్ ఫోటో అండ్ ఇక్కడ ఒరిజినల్ ఫోటో యాడ్ చేస్తుంటే సంథింగ్ మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. ఇంకా ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటే చాలు. ఇంక దాన్ని బట్టి మీరు ఎంగేజ్ చేసేది లేదు. ఓకే, ఇంకా ఇతర మీ దగ్గర ఒక 4 ఇమేజ్ ఉంటే చాలు, ఈజీగా అయితే 4x3 ఇమేజ్ అంటే చాలు, ఈజీగా అయితే రెడీ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కంపల్సరీ అయితే ఈ వీడియోకి అయితే చాలా అవసరం కాబట్టి చెప్పింది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే వేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకా ముందుకి చెప్పినట్టయితే ఇక్కడ 3D చెప్పాను కదా, 3D కెమెరా. చాలామందికి 3D కెమెరా వీడియో అయితే అంటే యూజ్ అవుతుంది అంటారు. బట్ బెటర్గా అయితే ఇదే చాలా బాగుంటుంది. వీలుంటే మీరు ట్రై చేయండి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటప్ప అంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇది సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను నెక్స్ట్ టైం బెటర్గా చేస్తా. నెక్స్ట్ స్టెప్ ఎలాంటి వీడియోస్ కావాలని నాకైతే కామెంట్ ఇచ్చేయండి. లేకుంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే నేను మ్యాక్సిమం అయితే మార్నింగ్ కల్లా చేసి అయితే పెడతాను. ఒకసారి మీరు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.